And this month is this. డిప్రెషన్ అన్న చెప్పన్న ఆగస్ట్ 15 ఏం ప్లాన్ చేస్తా నెట్ఫ్లిక్స్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ ఇది డాక్యుమెంటరీ నువ్వు తీయాల్సింది. అది బాహుబలి అయ్యి కాదు. Hello friends, welcome back to my YouTube channel. Today I'm going to react to the Arena J of the man of the match of the Roaring Star Roshan Babu in Independence Day content. Yes. రోలింగ్ స్టారా రోరింగా రోలింగా తెలీదు నాకు కూడా. నేను రోరింగ్ అనుకుంటున్నాను ఇప్పుడు వరకు. అదుర్స్లో రోలింగ్ అంటాడు కదా. అన్నకు ఓ ప్లేలిస్ట్ ఉంది యూట్యూబ్ ఛానల్లో. ఆ ప్లేలిస్ట్ లో 6 వీడియోలు ఉన్నాయి. ఆ ప్లేలిస్ట్ నేమ్ ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్. ఓకే, సో నౌ రెడీయా రెడీ బాబు రెడీయా? ఎందుకు నవ్వేవో క్లారిఫికేషన్. అంటే మంచి జోక్ వచ్చే ముందు ఒక వాసన వస్తుంది చూడు. బాగా పెట్టాడు కదరా. కింద అలా పెట్టి వదిలేసాడు, అంతే. అలా పరిగెట్టండి అన్నాడు. అదే కదా. ఇప్పుడు ఏమవుద్దు అనుకుంటున్నావు? అన్న వస్తాడు. ఈడు వాళ్ళతో కలిసిపోయి ఏంటి నార్త్ టిక్ టాక్ అనుకుంటున్నావా? ఆర్ఎన్ఏజే ఇక్కడ త్రివిక్రమ్తో పోలుస్తారు ఆర్ఎన్ఏజేని. సరే చూద్దాం. అన్నా ఎప్పుడు వస్తాడు అన్న? నీకు ఎంత బిల్డప్ ఉన్నప్పుడు యు నో ఇట్స్ ఆల్రెడీ పీక్. జస్ట్ వెయిట్ ఫర్ రోషన్ బాబు. స్విగ్గీ వచ్చాడు. సారీ గైస్. హలో కనిపించిందా? దిగ్గయా భయ్యా బిల్డింగ్. హలో, ऊपर आ जाओ ना, सेकंड फ्लोर. क्या हाँ वही है. సెకండ్ ఫ్లోర్ ఆ జాओ ना. వాచ్మెన్ కిందకి ఇస్తున్నాడు. ఒకసారి ఫోన్ మళ్ళీ. భయ్యా క్యూ దియా వాచ్మెన్ को वही बिल्डिंग सेकंड फ्लोर आ जाओ ना. हॉस्पिटैलिटी भी इम्पोर्टेंट है. ओ ये to be continued. అన్న ఫస్ట్ పార్ట్ లో అసలు లేడు. ఇదంతా సెటప్ రా. లాస్ట్ ఇయర్ మై ఫ్రెండ్ వాజ్ మై ఎక్స్ బాయ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ద రెస్ట్ ఈస్ హిస్టరీ. వీళ్ళు మారరా? మారాల్సింది వాళ్ళు కాదురా, మనం. ఎక్కడో రేపు జరిగితే ఇక్కడ క్యాండిల్ పట్టుకుని అది వెలిగే వరకు తిరిగి ఆరిపోయి ఇంటికి వెళ్ళిపోవడం కాదురా. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే అక్కడ కరిగేది దీపం మాత్రమే. ఇలాంటి మృగాల మనసులు కాదు. మరి తనకి న్యాయం జరగాలంటే మానం కాపాడమంటే దొరకని సాయం ప్రాణం పోయాక ఎందుకురా? మానం ప్రాణం అంత ప్రాస్తో ఇది మన స్వాతంత్ర భారతదేశ పరిస్థితి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే మామా. సేమ్ టు యూరా. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అన్నా. సేమ్ టు యూరా. మనకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది కదరా. అవునరా. స్వాతంత్రం ఎవరికి వచ్చిందన్నా? ఆడవాళ్ళ మీద యాసిడ్లు పోసే వాళ్ళక, అత్యాచారాలు చేసిన వాళ్ళక, తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళక, లేదా తప్పుడు పనులు చేస్తున్న వాళ్ళక? ఏ రోజైతే ఒక ఆడపిల్ల అర్ధరాత్రి 12 గంటలకి ఇంటికి సేఫ్గా రీచ్ అవుతుందో ఆ రోజు మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని గాంధీ గారు అన్నారంట. అవసరం లేదని మ్యూజిక్ ఎక్కడి నుంచి పడుతున్నాడు అంటావు? ఉన్నాయి. ఏఆర్ రెహమాన్. డైరెక్టర్ రెహమాన్. ఎస్, అసలు ఓ స్టోరీ టెలింగ్. అందుకే ఆర్ఎన్ఏజే ఈజ్ యూట్యూబ్ బుచ్చిబాబు. మా
థియేటర్ లో కూడా మన తాగితే పోతారు, అవలేదా? సిగరెట్ తాగితే పోతారని యాడ్లు పక్కన పెట్టి నెక్స్ట్ టైం నుండి ఆడపిల్లల మీద చేస్తే ఉరి తీస్తారు, ఉచ్చపోయిస్తారని న్యూస్ ని 70mm స్క్రీన్ మీద బొమ్మే చూపించాలి. ఎవ్రీ ఇండిపెండెన్స్ డేకి జెండా వందనం చేయడం ఎంత ఇంపార్టెంట్, ఈ వీడియో చూడడం కూడా అంతే ఇంపార్టెంట్. వద్దనుకున్నా ఈ వీడియో వచ్చేస్తుంది మన ఫీల్డ్లో. దట్ ఈస్ దిస్. నాని నాని అంకుల్ నాని లేడా? ప్యారడైస్ షూట్ లో ఉన్నాడు. కానీ నీ ఎంటర్ అయిపోయింది కదా, నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి? సినిమా ఆడిషన్స్కి వెళ్దాం అనుకుంటున్నాను అంకుల్. మ్మ్. వెళ్ళి నువ్వే చూసుకుంటావా? నీ సినిమా పిచ్చి ఇంకా పోలేదురా. నా కొడుకుని చూడు, అప్పుడే కామెంట్ స్టార్ట్. విజయ్ కుమార్ కామెంటెడ్ షోల్డర్ అవుతా. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చేస్తున్నాను, అదిగో వచ్చేసాడు మా ఇంజనీర్. నానా నీకు చెప్పాను ఇంజనీర్ అవుతానని. మరేమవుతావురా? షోల్జర్ అవుతా. అయ్యేం షోల్జర్ అవుతా. చేస్తావు? నా దేశాన్ని రక్షించుకుంటా, రక్షించుకొని కాపాడుకుంటా. ప్రాణం పోతే నానా నేను పుట్టింది తల్లి కడుపులోనైనా చచ్చేది మాత్రం ఆ బార్డర్ దగ్గర. ఐ లవ్ మై ఇండియన్ ఆర్మీ. అసలు నేను చెప్తున్నాను కదా, అల్లు అర్జున్ కూడా అన్నిసార్లు వినుండు ఆ పాట. ఆర్ఎన్ఏ వాడినంతా ఆ సినిమాలు కూడా వాళ్ళ పేరు. నువ్వు ఒక్కడివి సెల్యూట్ చేస్తేనే ఇంత గర్వంగా ఉందంటే రేపు దేశం కలర్లు ఓ పీక్ పీక్ డీటెయిలింగ్. అంతా జై జవాన్ జై జవాన్ అంటుంటే పీక్ డీటెయిలింగ్ బై ఆర్ఎన్ఏ జేదార్. కొన్ని కొన్ని ట్రైన్ పక్కన చేస్తాడు రా. ఇదిగో ప్రేమలో 2 రకాలు, ప్రాణాలు ఇచ్చేవారు, ప్రాణాలు తీసేవారు. వాళ్ళ ప్రేమ కోసం నేను దేనికైనా ట్రైన్ వచ్చేస్తుంది. ట్రైన్ 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 ట్రైన్. చిన్న అడుగట్టేహాడు, లేకపోతే లేట్ అయిపోయాడు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. యాక్చువల్లీ ఇది చూద్దాం. బీటీఎస్ లో ఉంటారు, అది బాగుంటది. వస్తాయి అవి కూడా. మీమ్స్ కూడా సేకరించా, అవి కూడా చూద్దాం. వెయిట్ సెకండ్. ఆడికి ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారు? 2 million. ఏంట్రా షాక్ అయ్యావా అంటావా? ఏమనుకుంటున్నావు నువ్వు? आजादी की तस्वीरों में అది తెలియదు మనకి. పాపం రా. వాళ్ళ కొడుకు చిన్న చనిపోయాడు. ఇది అక్షర్ పటేల్ ఇప్పుడు బాడినా అక్కడ అక్షర్ పటేల్ లేస్తారు, బాపు లేస్తారు. చక్రమేది పిల్లకేమో నిజంగా ఎంత ఉన్నాడు రా. అదే ఏమనుకుంటున్నావు ఇండిపెండెన్స్ డే అంటే? కావాలా జెండా కావాలా? నాకు మనీ వద్దు, జెండా వద్దు. ఎందుకొద్దు రెండు? రెండు ఎందుకు వద్దు అంటే మేము ఇండియా మనీ తీసుకుంటే జెండా తీసుకుంటే ఇండియా కామా, మనీ లేకున్నా జెండా లేకున్నా తీసుకుంటాం ఇండియా. మొత్తం చూడు ఒకసారి అయితే జెండా అయితే జెండా అయ్యి నాకు జెండా అయితే అది తెలుసా నీకు? చెప్పిడ్రా మై ఆన్సర్ టు దట్ వెరీ టఫ్ క్వశ్చన్. అల్లు అర్జున్ మేము ఉంటది, నువ్వు చేసింది నేను చేయలేను, నేను చేసింది అలాగే ఉంటుంది. క్లాస్ గర్ల్స్ Sirs and madams, here welcome to our festival program. So now we are going to sing a song. Allari allari choopulato allari modalaye allari choopulu champi యాక్చువల్లీ ఇంకా బాగా ప్లాన్ చేయొచ్చు. వైట్ డ్రెస్ వేసుకుంటారు, చున్నీ ఏమో. అరే ఏం చేస్తారు యా, మన స్కూల్ ఇండిపెండెన్స్ డేలో ఏం చేసేటోళ్ళం, పొద్దున వైట్ అండ్ వైట్ యూనిఫామ్ వేసుకొచ్చేవాళ్ళం. దాని తర్వాత పాటలు అయ్యో పాడేవారు, అన్ని పేట్రియాటిక్ సాంగ్స్ అవి ఇవి. దాని తర్వాత ఏం జరిగింది నాకు గుర్తులేదు. ప్రిన్సిపల్ స్పీచ్ ఇస్తాడు. ఓ యా, దిస్ ఈస్ 76th, దిస్ ఈస్ 75th అని చెప్తాడు. పీటీ సార్ వస్తాడు, డ్రిల్ పెడతాం. ఓ యా, 4 హౌస్ వాళ్ళు వాళ్ళ ఫ్లాగ్ ఓ మార్చ్ పాస్ట్ చేస్తాం. బాయ్ ఇప్పుడు దివస్కి నేనే పట్టుకున్నా, ఆ ఫోటో ఉంటది ఇంకా. ఓ వావ్ నైస్, నేను అది మర్చిపోయాను. వావ్ నైస్. Netflix, if you are watching,
ఇది డాక్యుమెంటరీ నువ్వు తీయాల్సింది. అది బాహుబలి అయ్యి కాదు, ఇది ఇండిపెండెన్స్ డేకి దీనికి సంబంధం లేదు. బట్ చెప్పండి, ఈ కాన్సెప్ట్ లో నా క్యారెక్టర్ ఏంటి? ప్రాస్టిట్యూట్. ప్రాస్టిట్యూటా? ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి? క్యారెక్టర్ బ్యాడ్ అవ్వచ్చేమో కానీ కంటెంట్ బ్యాడ్ కాదు మేడం. ఒక సీన్ వింటే మీకే అర్థమవుతుంది. ఆర్ఎన్ఏజీ ఇచ్చేసిన మోటివేషన్. ఇప్పుడు అది మోటివేషన్ ఏమి ఉండబోతుంది అనుకుంటున్నాం? తల్లి ప్రేమ. తల్లి ప్రేమ. నేను డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి అనుకుంటున్నా. సో అలాగే ఆలోచించాలి, ఆ రేంజ్ లో ఆలోచించాలి. ఓకే, లెట్స్ సీ. ఆర్యన్ అజయ్ ఫ్యామిలీ స్టార్ హీరో కాబట్టి ఫ్యామిలీ గురించి చెప్తాడు. ఫ్యామిలీ అంటావు, యు ఆర్ టెల్లింగ్ ఫ్యామిలీ, ఐఎమ్ టెల్లింగ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఓకే, ఎంతవరకు వచ్చే పనులు ఏముందలేరా, ఎవడెక్కువిస్తే ఆడికే మన ఓటు. సరే చల్లి మళ్ళీ చేతనుండు. ఏమే సత్య, నువ్వెవరికేస్తున్నావు ఓటు? హ, అయినా డబ్బు కోసం ఉల్లమ్ముకుని దానివే, ఇవన్నీ నీకెందుకులే. సారు, నీకు నాకు పెద్ద తేడా ఏమీ లేదు. డబ్బు కోసం నేను ఒళ్ళమ్ముకుంటే నువ్వు నీ ఓటు అమ్ముకున్నావు. అరే వి బోత్ ఆర్ రాంగ్. అసలు పాలిటిక్స్ కి ఒక ప్రాస్టిట్యూట్ అనే క్యారెక్టర్ నుంచి 60 seconds లో మోటివేషన్ కమ్ ఆర్క్. ఓ మై గాడ్, ఆర్యన్ అజయ్. ఆర్యన్ అజయ్ మాస్. నీ దృష్టిలో నేను ఎదవనైతే నా దృష్టిలో కూడా నువ్వు ఎదవే. సాంగ్ సెలెక్షన్ ఇస్ నైస్. అందరూ సందీప్ రెడ్డి వంగ ప్లేలిస్ట్ అంటారు, ఆర్యన్ అజయ్ దగ్గర ఉంది. అది అన్న చెప్పన్న August 15th ఏం ప్లాన్ చేస్తా? చూడు చూడు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చూడు ఎడిట్లు. పిల్ల బచ్చా మీ ఆన్ August 15th when social teacher tells about Britishers. అరే నీకు నిజం చెప్పు, చిన్నప్పుడు బ్రిటిషర్స్ నేను అది లెట్స్ షేర్. ఓకే, నీకు ఎలా అనిపించేది సోషల్ క్లాసులు వింటున్నప్పుడు? హిస్టరీ మెయిన్లీ. అంటే అనవసరంగా ఫ్రీడమ్ వచ్చింది మనకి. గట్టి చెప్పు. ఒకవేళ రాకుండా ఉంటే మనం ఫైట్ చేసి, ఓహో అది అలా ఉండేది అండి. యు వాంటెడ్ టు బి ఫ్రీడమ్ ఫైటర్. ఐ వాంటెడ్ టు బి ఫ్రీడమ్ ఫైటర్. ఈడు చూడు, నేను అప్పుడు పుట్టాల్సింది కాదు, ఇప్పుడు వరకు ఫ్రీడమ్ రాకుండా ఉండాల్సింది. అరే వై నాట్? మేబీ మనం కూడా పుట్టుంటామేమో. శ్యామ్ సింగ్ రాయ్. ఓ మై గాడ్, ఓ వావ్. నాకైతే నేను అప్పుడు ఉండుంటే అలా అసలు ఎలా ఉండేది అప్పట్లోనో ఫ్యాసినేషన్. సినిమాల్లో చూపించేటట్టు ఉండేదా లేదా అదేంటి తెలీదు. నేను చాలా డంబురా చిన్నప్పుడు. నేను 1999 వరకు బ్లాక్ అండ్ వైట్ లో ఉండేది. 2000 వచ్చే కానీ కలర్ వచ్చిందేమో అనుకుంటున్నాను. అప్పుడైతే ప్రణయ్ ఖచ్చితంగా బతికేవాడు కాదు. ఫ్రెండ్ గడ్ ఫ్లాగ్ హాయిస్టింగ్ రారా అంటే నేను రానంటున్నాడు. అది తెల్లగా ఉన్నా నువ్వు బ్రిటిషర్ అనే వాళ్ళు బ్రో. బా పర్ఫెక్ట్ ఇన్స్టా స్టోరీ డజంట్ ఎగ్జిస్ట్ ఫర్. నేను పెడతాను రా ఖచ్చితంగా స్టోరీ. I didn't see that coming at all. I know everyone seated for Oh my god. ఆడు ఫీచర్ ఫిలిం చేస్తున్నాడంటారా ఏదో. అవునా? యా. పబ్లిక్ మీద రివెంజ్. గాంధీ తాత దేశం కోసం కొట్లాడిండు. గాంధీ తాత దేశం కోసం కొట్లాడిండు. మనము గాంధీ తాత బొమ్మ ఉన్న నోటు గురించి కొట్లాడతాం. కొద్దిగా దేశం గురించి కూడా ఆలోచన చెయ్యండిరా. ఐర్లాండ్ ఫ్లాగ్ పెట్టి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని పెట్టాడు. डिप्रेशन. देख के चल, मैं यहाँ का डॉन हूँ. तू यहाँ का डॉन है, मैं वहाँ का डॉन हूँ जहाँ जरूरत है. बॉर्डर. RNJ is better. ఇది ఇది ప్రభాస్ చేస్తే ఆడియో లంచ్లకి రాడు ఇంకా.
దట్స్ మై లైఫ్ ఇన్ అ నట్షెల్. చెప్పు తీసుకొట్టండి సార్. Replace the word problem with the word opportunity in all your thoughts. I have a drinking opportunity. వావ్ వావ్. చిరంజీవి వా వేసుకో ఇక్కడ. ఓ ఈఎంఐ. ఓకే 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 బాబోయ్, ఇందుకేనా నేను క్యూరేట్ చేసుకోలేదు. జగన్ మామయ్య. రే 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 ఓకే. సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. లెట్స్ కీప్ కమింగ్. ఏమైనా కొంచెం అటు ఇటు అయితే వీఆర్ సారీ. మీరు ఏమైనా ఫీల్ అయితే, బికాజ్ ఇది కొంచెం అంటే కొంచెం సెన్సిటివ్ టాపిక్ కదా. సో అరేనజీ సెన్సిటివ్ టాపిక్. అరెనర్జీ కాదు, అరెనర్జీ చాప్టర్ చూడ అట్లీస్ట్ సెన్సిటివ్ టాపిక్. సో ఎవరైనా ఫీల్ అయి ఉంటే, ఎవరిని హర్ట్ చేద్దామని కాదు, అసలు జస్ట్ ఆర్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు హర్ట్ ఎనీ వన్, జస్ట్ టు రియాక్ట్, కొంచెం కొంచెం ఎంటర్టైన్మెంట్ అంతే. సో అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే, జెండా పండుగ శుభాకాంక్షలు. yes. సో బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోకపోతే. థ్యాంక్ యూ. బాయ్.